మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. వదలరా, నీకే పోయకాలంగా నన్ను తీసుకెళ్తున్నావు. అసలే అవకాశం పెళ్లి జరుగుతుంటే ఒరే సీను వదలు. వదలరా. ఒరే సీను, ఏం చేస్తున్నారా? వినయ్ చూడు, అంత నువ్వు అనుకున్నట్లే పెళ్లిలో పెళ్లి కూతురిని లేపుకొచ్చా. ఇదిగో ఇందులో నాదేం లేదు, అంత నీ ప్రకారం చేశా. ఓకేనా? నువ్వు చేసే ఏదో పనులన్నిటికీ నన్ను అడ్డం పెట్టుకుంటావేంట్రా? అయినా నేనేం చేసా నీకు ఓకే అని నాకు తెలుసులే. ఎందుకంటే నువ్వు పుట్టింది నా పుట్టినరోజునేగా. దట్స్ మై బ్యాడ్ లక్. అమ్మో చెప్తా వస్తానే. నీలాంటి బేవర్స్ భక్తులు ఏ దేవుడికి ఉండకూడదు రోయ్. మామ్ నానా, ఏం నాన్న ఈ చెమట్లు? మామ్ ఐమ్ వెరీ టైర్డ్ మామ్. ఎవరో అమ్మాయి? అదేనా మన లెక్కల మాస్టర్ రామారావు గారు లేరు, ఆయన కూతురు పెళ్ళవుతుంటే తీసుకొచ్చా. పెళ్లి అవుతుంటే తీసుకొచ్చేసానని అంత కూల్గా చెప్తావేంట్రా? పెళ్లి అయ్యాక తీసుకొస్తే బాగుంటది కదా బావా, వదిలేయి. లాయర్ విశ్వనాథం గారు, రోజు రోజుకి మీ వాడి టార్చర్ మితిమీరిపోతుంది. ఎవరైనా తండ్రి కొరువు పెట్టే కొడుకుని కంటారు కానీ మీరేంటంటే ఊరు కొరువు పెట్టే కొడుకుని కన్నారు. గృహహింస చట్టం లాగా గ్రామహింస చట్టం కూడా ఉంటే టోటల్ గా మీ ఫ్యామిలీని బొక్కలో పెట్టేవాళ్ళు. అసలు మీ వాడు దూకుడికి అవుతారా? రోజుకి 24 గంటలు 23 సంవత్సరాల నుంచి పడుతున్నా. నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? ముందు అమ్మాయికి ముహూర్తం దాటి ముందే తీసుకెళ్లి పెళ్లి చేసేవయ్యా. కాదమ్మా, ఇప్పుడు ఆ పెళ్లి కొడుకుని ఎలా ఒప్పించాలో. ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళకే వీడు ఒక దిష్టి బొమ్మ, వీడికి దిష్టి ఇస్తావేంటి? ఎరా ఊళ్ళో ఏ శుభకార్యం జరగనివా? నాన్న నాకు పెళ్లి చేయమని 6 నెలలు టైం ఇచ్చాను, అది దాటి 3 నెలలు అయింది. నీ సైడ్ నుంచి ఏ రియాక్షన్ లేకే నాకు జరగని శుభకార్యం ఈ ఊళ్ళో ఎవరికి జరగకూడదు ఫిక్స్. డిగ్రీ పూర్తి చేయనాడు నీకెవరన్నా పెళ్లి ఇచ్చేది? ఎవరైనా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా. నాన్న అందరూ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటారు కామనే, వదిలేయి. కానీ సీనుగాడు పెళ్లితో సెటిల్ అవుతాడు. ఇది డిఫరెంట్ రో, వదలదు. ఏంటి వదలద్దు? రేయ్, నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నా నీకు పిల్లనిచ్చేవాడు ఈ ఊరు మొత్తం మీద లేడు. ఎవడో ఒకడు ఉండే ఉంటాడే బావా, వదిలేయి. ఏంటి వదిలేది? అది కాదు, నీకు పెళ్లే కదా కావాల్సింది. ఆ విషయం నాకు వదిలేయి. ఈ ఊళ్ళో కాకపోతే పక్క ఊళ్ళో అయినా సరే నీకు కత్తి లాంటి అమ్మాయిని చూస్తా. చూసావా మామయ్య, నువ్వు కూడా పక్కూర్లో కత్తి అంటున్నావే గానీ నీ ఇంట్లో ఉన్న కత్తి అదే నీ కూతురు బుజ్జినిస్తానంటలేదు. నా కూతురు బుజ్జి అంటే నీకు అదృష్టమా? అదేం మామయ్య అలానే సో, నీకున్న 100 ఎకరాలు మాగానన్నా, అత్తయ్యకున్న 7 వారాలు నగలన్నా, 10 బుజ్జన్న నాకు అంత ఇష్టం మామయ్య. ఈ కుదిరేసే అల్లుడు, రేపే నీకు నా కూతురు బుజ్జికి నిశ్చితార్థం. నిశ్చితార్థం. మామయ్య అల్లుడు సూపర్ మామయ్య, అలాగే ఫెవికాల్ ఫిక్స్ అయిపో. రే ఫ్రెండ్స్, బుజ్జికి సీనుగాడికి పెళ్లి ఎదిరిపో. బుజ్జి అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. ఒరే తింగర్ చచ్చినోడా, నీకేమన్నా మతిపోయిందా? బంగారు లాంటి బిడ్డను తీసుకెళ్లి ఆడి చేతులు పెడతానంటావు. నీకేదో పోయే కాలం వచ్చిందిరా. పోయే కాలం నాకదే, నీకు వదిలేయి. బావా, నువ్వు ఇచ్చేయి. ముసలిన్నా నానా నానా, నేను బావతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. మాటలు గేట్లు తాంబూలాల తర్వాతనే, వదిలేయి. బావా ఇచ్చేయి. నువ్వేట్రా ఇప్పుడు లేచావు? నేను మాడతాను మాయా. వద్దల్లుడు, వదిలేయి. నేను మాడతాను మాయా. వద్దల్లుడు, వదిలేయి. బుజ్జి దమ్మని మాడేసుకున్నా. అదే అదే, నువ్వు ఇచ్చే బావ, ఇచ్చేయి. డ్రెస్ బలే ఉంది బావా. ఇదే ఉందే పెళ్లికి ఇంకా అభివృద్ధి. టైలర్ కుమార్ గారిని ఎరగదేమని చెప్పాను. ఇక్కడ కుట్టించాలా? అక్కర్లేదు కానీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడానికి, డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి కారణం ఏంటి చెప్పావా? ఏముందే, నువ్వు గుడ్ స్టూడెంట్, బాగా చదువుతావు, తెలివైన దానివి, చదువులో కత్తి, ఫిగర్ కూడా. అదేం కాదు బావా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎందుకు పనికిరాని బేవర్స్ గారితో ఎక్కడ పెళ్లి చేసేస్తారో అని భయంతో కష్టపడి చదివా. ఇట్స్ న్యాచురాలిటీ. అయినా చివరికి నా లైఫ్ లోకి వచ్చే ఆ బేవర్స్ గాడివి నువ్వని అనుకోలేదు. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? చూడు, ఈ పెళ్లి ఆపాలన్నా చేసుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీకో నిజం చెప్తున్నా,
నాకు ఇష్టం లేని పెళ్లి జరిగితే పెళ్ళైన రెండో రోజే హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ శంకర్ గారితో చంపైపోతా. సీనుగాడి పెళ్ళం లేచిపోయిందని తెలిస్తే ఊరంతా పండగ చేసుకుంటుంది. ఇది నిజం. ఇంక నీ ఇష్టం. వస్తాను బావా. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న ఫ్రెండ్ శంకర్ గారితో చంపైపోతా. ఏమైంది బంగారం? ఈ సీను కూడా ఒకటి ఫిక్స్ అయ్యాడు. ఏంటల్లుడు? నేను సిటీకి వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. డిగ్రీయా? డిగ్రీ చేస్తావా? అది అయ్యేసరికి నీకు 70 ఏళ్ళు వస్తాయి. వదిలే బావా, అల్లుడు కూడా చదువులో అమ్మాయితో సర్తోగాలనుకుంటున్నాడు. పంపి. మరి నువ్వు వెళ్ళిపోతే బుజ్జి సంగతి ఏంట్రా? చెల్లెమ్మా, అల్లుడు కోసం మా అమ్మాయి ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తుంది. అయ్యో బొక్కలే అది లోపల శంకర్ కొడతా చంపేపోతా. పంపిస్తానని చెప్పు బావా. నాకేమాత్రం నమ్మకం లేదురా, కానీ మీరు ఇంతమంది చెబుతున్నారు కాబట్టి వీడి మీద ఇదే నా లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. బావయ్య, సీనుగాడు హైయర్ స్టడీస్ కి హైదరాబాద్ వెళ్తున్నాడని టౌన్ అంతా మోత మోగిపోవాలి. ఈ ఊర్లో ఏమైనా జాతర? జాతర కాదు బాబు, 23 ఏళ్లుగా ఈ ఊరు జనం పడుతున్న కష్టాలు ఈ రోజుతో తీరిపోతాయి బాబు. చూసావా నాన్న, నా కోసం ఊరంతా వచ్చేలా టాటా చెప్తున్నారు. ఒక చేత్తో ఊపితే టాటా అంటారు, అటు చూడు. 2 చేతులతో ఊపుతున్నారంటే నువ్వు మళ్ళీ రావద్దని. రాయే 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 ఏ ये एक बार आजा 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 ఎవరో మనల్ని పిలుస్తున్నారు. एक बार आजा आजा ఓ పాట. जा जा జా జా జుమ్జుమాయా ఓ సిటిజన్ గా దీన్ని ఖండిస్తున్నా. నాకైతే అర్జెంట్ గా అయిపోతుంది. వీడిని ఎన్కౌంటర్ చేసేయాలను. జుమ్మాయా యా 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 యా. యా ఏంట్రా? ఇంతమంది అమ్మాయిల మధ్యలో నువ్వేంట్రా? హే, ఇందులో అమ్మాయిలే ఉంది అబ్బాయిలే ఉంది. మీరు అందుకున్నప్పుడు నేను అందుకున్నాను. లాజిక్ కరెక్ట్ గా ఉంది. లాజిక్ ఏంట్రా లాజిక్? ఓయ్ ఓయ్ ఏంట్రా? ఏంటి? ఒక్క అబ్బాయితో ఎంతమంది అమ్మాయిలు ఏంటే? నువ్వు అబ్బాయివైతే ఏంట్రా? You touch me? యా No, I show you my manlyism of the mannerism of the mafiaism, epic tourism. Run సిట్ డౌన్. ఇప్పుడు మనం అందరం కలిసి అంత్యాక్షరి ఆడుకుందాం. అంతకంటే ముందర నువ్వు ఒక చిన్న సిప్ వేయాలి. తాగు. కూల్ డ్రింక్ అనుకున్నావా? చిల్లు వేరు బేబీ. తాగు తాగు బేబీ తాగు. నేను కాదే మీకు ఈయన కొడుకులే కదా. తాగు తాగు బేబీ తాగు 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 బేబీ తాగు. ఐపీఎస్ ఏమైనా డైలీ న్యూస్ పేపర్ అరా చదువుకోవడానికి? ఒక సిటిజన్ అయ్యి ఉండి అక్కడ అమ్మాయిలు నేర్పిస్తుంటే ఏం పీకుతున్నావురా? రేయ్ నువ్వేం బిక్తున్నావురా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ డైలాగ్ రా. రేయ్ ఈ బాబీ గురించి చెప్పరా. బాబీ ఎవరో తెలుసారా నీకు? వాళ్ళ నాయన ఎవరో తెలుసారా నీకు? వాళ్ళ అన్న ఎవరో తెలుసారా నీకు? తెలుసారా నీకు? రేయ్ ఇంతకీ నేనెవడో తెలుసారా మీకు? ఐఎమ్ నాట్ ది గవాస్కర్ బట్ ది టెండూల్కర్ ఇస్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్ దిస్ ఆడపోయే మ్యాచ్. రేయ్ ఎస్ఐ కొడుకుని.
ఇప్పుడు చెప్పరా నీ బాబు ఎవడో. అమ్మాయిలతో అల్లరి చేయొచ్చు, నాలాగా అల్లరి పాలు చేయకూడదు, నీలాగా. పోరా. చిల్డ్రన్, టిఫిన్ చేసే ముందు ప్రేయర్ చేయాలని ఎన్నిసార్లు చెప్పాను? ఇండిసిప్లిన్. పిల్లలు టిఫిన్ కూడా తినబడు. ఈయన చెత్త డిసిప్లిన్. చెప్పండి. తాతయ్యలు మేము మీలాగే అహింసా మార్గంలో నడవాలని, మీ అంత కాకపోయినా కనీసం మా నాన్నంత అవ్వాలని దీవించండి. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రేయర్. అల్లుడు, కూల్గా ఉన్న నా చేత కోళ్ల ఫారం పెట్టించావు. బర్డ్ ఫ్లూ వచ్చి వ్యాపారం దొబ్బింది. ఆ షాక్ తో నీకు దూరంగా ప్రశాంతంగా బతుకుతున్నాను. చెప్పండి పిల్లలు. మావయ్య, నువ్వు మా జీవితాల్లోకి రాకుండా, నీ సుగుణాలు మాకు సోకకుండా మా జీవితాలు ప్రశాంతంగా సాగిపోవాలని ఆశిస్తున్నాం. సత్యం. బెల్ల మోగింది. ఏయ్ మోయ్యా. తమ్ముడు అక్క నేను వచ్చా. లైబ్రరీలా సైలెంట్ గా ఉండే మా ఇల్లు నీ రాకతో మన ఊరు సంతలాగా సందడిగా మారిందిరా. అయితే అల్లుడు 2-3 రోజులు ఇక్కడే ఉంటావుగా? చాచా 2-3 రోజులు అసహ్యంగా చదువుకోవడానికి వచ్చాను. 6 నెలలు ఇక్కడ ఉంటాను. ఏ పోరి, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత? ఒక్కడేనా? గ్రూప్ కాల్స్ ఏమైనా ఉన్నాయా? ఆ ప్రశ్న ఇలా పంపిరా. క్లాసికల్ గా ఉన్న నీకు చిన్న వెస్టర్న్ టచ్ ఇస్తా. కాల్చవే. నేనెవరో తెలుసా? ఎస్పీ కూతుర్ని. చా, అదెవరో తెలుసా? కమిషనర్ కూతురు. ఇక్కడ బాబులతో పని లేదు, పాపలతోనే. కాల్చవే. వద్దండి, ప్లీజ్. కాల్చు. వద్దండి. పాప పఫే ఇంత బాగుంటే. ఏంటి న్యూ అడ్మిషన్? అవునండి. ఎస్పీ కూతుర్నని తెలిసి ర్యాగింగ్ చేస్తే ఈ కాలేజ్ లో కామన్ మిడిల్ క్లాస్ అమ్మాయి పరిస్థితి ఏంటండి? ఆ అమ్మాయిని చూసి అందరూ అలా భయపడుతున్నారు. వాళ్ళ ఫాదర్ ఏమన్నా పొలిటీషియనా? కాదు, బ్యాంక్ ఎంప్లాయ్. వాళ్ళ బ్రదర్ ఏమన్నా రౌడీనా? ఒక్కతే కూతురు. మరెందుకు అందరూ ఆ అమ్మాయిని చూసి ఇంతగా భయపడుతున్నారు? ఏంట్రా కొట్టడం? స్కూల్ పిల్లల డుక్కు డుక్కు డుక్కుమని చెప్పంటే ఎలా ఉంటాడో తెలుసా? చెప్పంటే ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి. వీడి పేరు భవానీ. ఈ సిటీలో ప్రాబ్లం క్రియేట్ చేయాలన్నా దాన్ని క్లియర్ చేయాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ వీడే. ఇంత స్ట్రాంగ్ అయిన వీడికి 2 వీక్ పాయింట్లు ఉన్నాయి. 1, బాధ వచ్చినా సంతోషం వచ్చినా నత్తి వస్తుంది. 2, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. శృతి, వీడెవడో తెలుసా? నిన్ను చూసి ప్రేమించాడట. సంబంధం మాట్లాడడానికి వీడి అమ్మ బాబుని రమ్మని కబురు పెట్టాడట. ఏం చేయండి వీడిని?
మన మధ్య గాలి దూరితేనే ఊరుకోను నేను. మనిషి దూరితే ఎలా ఊరుకుంటాను? అంజయ్, తాళి కట్టాలని తొందరపడుతున్న వీడి చేతుల్ని విరిచే. అంజయ్, ఆపు. చూడు శృతి, ఈ చదువుకున్న వాళ్ళ సెకండ్ కో SMS, ఈమెయిల్, చాటింగ్ నా వల్ల కాదు. నీ మీద నాకెంత ప్రేమ ఉందో ఇలాగ మాత్రమే చెప్పగలను. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు భవానీ. నమస్తే అన్న. నమస్తే అన్న. కాలేజీలో ఏం జరిగినా వెంటనే నాకు తెలియాలి. ఏది నీ దగ్గర రాదన్నా. ఏదైనా నా దాకా రావాలి. పైసా లియానా సమझा उसको. అరే పాగల్ అన్నతులేంద్ర అచల్. ఏంటండి ఇదంతా? మిమ్మల్ని చూస్తే సాఫ్ట్ గా ఉన్నారు, పోయిపోయా రౌడీతో. మా అగర్వాల్ అంకుల్ వాళ్ళ పాప బర్త్డే రోజున అన్నా, ఆ యాదవ్ గడికి వార్నింగ్ ఇచ్చి వాడు కబ్జా చేసిన నా 12 ఎకరాలు నాకు ఇప్పించన్నా. భవానీ గాని చూస్తే భయపడతామనుకున్నాడు రా అగర్వాల్ గాడు. వావ్, నేను టచ్ చేసిన మొదట అమ్మాయివి నువ్వే. నన్ను టచ్ చేసిన మొదట అమ్మాయివి నువ్వే. జీవితాంతం నువ్వు నన్ను టచ్ చేస్తూనే ఉండాలి. చెప్పు తీసుకు కొడతాను రౌడీ ఎదవా. సొసైటీలో గౌరవంగా బతికే ఫ్యామిలీ రా మాది. హత్యలు చేసుకుని బతికేవాడివి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావా? అదేంటి మావయ్య గారు అలా చంపేశారు? ఎంతో గౌరవంగా బతుకుతున్న ఫ్యామిలీ కదా మీది. ఇంతమందిలో టప్ 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 నలుగురిని వేసేశారు. ఓ, రౌడీ నల్లుడిగా చేసుకోవడానికి మీరు రౌడీగా మారారా? ఏ రౌడీ మావయ్య, కాల్చిన నీ చేతులతో నా కాళ్లే కడుగుతావో, జైల్లో ఊచలే లెక్క పెడతావు, నీ ఇష్టం. వాడిని ఎదిరించే శక్తి లేక ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. చదువు పూర్తి చేస్తానంటే 6 నెలలు టైం ఇచ్చాడు. అయితే ఈ పెళ్లి చేసుకోక తప్పదా? తప్పదు. కానీ ఎక్కడో చిన్న హోప్. భవానీ నన్ను పెళ్లి చేసుకునే లోపు వాడిని కొట్టేవాడొస్తే చూడాలనుంది. పెట్రా కాలం, పెట్రా 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 పెట్ట. నీ అడుగుతో ఈ కాలేజ్ కట్టించిన జన్మ ధన్యమైపోయిందిరా సీనుగా.